హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక చిన్న సింపుల్ డిజైను ఎలా కటింగ్ చేసుకొని ఎలాగా పైపింగ్ వేసుకోవాలన్నది చూపించబోతున్నాను. ఇప్పుడు మనం నార్మల్గా ఎలాగైతే నెక్ అది కటింగ్ చేసుకుంటాం అదే విధంగా కట్ చేసుకొని డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇదే విధంగా ఎటువంటి మోడల్ అయినా కటింగ్ చేసుకోవచ్చండి. నాకు డ్రా చేయడం రావాలంతే. ఇలా కట్ చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఇది ఎలాగుందో అలా కటింగ్ చేసుకోవచ్చండి. కట్ చేసాక పేపర్ కటింగ్ మీద ఎలాగా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒక పేపర్ తీసుకోవాలండి. దీనికి అటు సైడు గమ్ ఉంది. దీన్ని బక్రం అంటారండి. బ్లౌజ్ మోడల్స్కి వాడతారు. అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇది ఇలా పెన్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నదో అలాగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసి మనం కరెక్ట్గా ఎంతైతే ఖర్చు పెడతామో అంతవరకు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు తెలియడం కోసం నేను గీసి పెడతాను. ఇప్పుడు రెండు కదలకుండా గట్టిగా పట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇలా కట్ చేసుకున్నాక మనం 1 ఇంచు ఇలాగా, ఇంత కొలత అవసరం లేదండి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఈ లైనింగ్ క్లాత్ మీద అటాచ్ చేయాలి. ఫస్ట్ ఐరన్ బాక్స్ని ఆన్ చేసుకుందాం. ఎటువైపు అయితే గమ్ ఉందో అటువైపు కిందకు వచ్చేలా చూసుకోవాలండి. క్లాత్ కట్టించుకోవాలి. మనం కుట్టు ఎంత అయితే వేస్తామో అంత గ్యాప్ ఇచ్చి మనం కటింగ్ చేసుకున్నాం కదా, అదే గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనం అంటించుకోవాలండి. జాగ్రత్తగా కరెక్ట్గా వచ్చేలాగా అంటించుకోవాలండి. అప్పుడు మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా మన వర్క్ అయిపోతుంది. ఇలా పడితే అలా కాకుండా షేప్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని అంటించాలండి. జాగ్రత్తగా ఈ విధంగా అంటించుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాక ఎలా స్టిచ్ చేయాలన్నది, పైపింగ్ వేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకొని అతికించుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఈ చివర కంటే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత దీని మీద ఈ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది కదలకుండా ఇలా
పిన్నులు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టిచ్ అనేది ఇక్కడ నుంచి ఈ మనం బరకం ఎక్కడైతే అంటించామో దాని పక్క నుంచి వేసుకోవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేసుకోవాలండి. చూడండి, నేను వీడియో చూపించిన విధంగా వేసుకోవాలి. ఎక్కడైనా మనం మిషన్ టర్న్ చేయాలంటే సూది మాత్రం కంపల్సరీ కింద ఉండాలండి. పైకి లేసిందంటే డిజైన్ అవుట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ పిన్నిస్ని తీసేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం కటింగ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఇప్పుడు ఈ కార్నర్స్లో మనం చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. కటింగ్స్ అనేవి ఇవ్వాలండి. మనం టర్న్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏమాత్రం కటింగ్ సరిగ్గా చేయకపోయినా ఇది సరిగ్గా నీట్గా ఫినిషింగ్ ఉండదండి. ఈ కంపల్సరీ చిన్న చిన్న నాట్లు అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం అవసరమైతే నీట్గా ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద ఈ చివరికంట ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడంతా ఇప్పుడు దీనికి మనం పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ అటాచ్ చేస్తున్నానండి. పైపింగ్ ఈ విధంగా అటాచ్ చేసుకో. ఇప్పుడు ఇలాగా దీన్ని అటాచ్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలాగా తిప్పుకొని ఇంక ఫినిషింగ్ చేయాలి. ఇలా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంత సింపుల్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఎటువంటి షేప్కైనా ఇదే పద్ధతి. ఇంకా ముందు ఇలాంటి కటింగ్ వీడియోస్ చాలా చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.